దాదాపు 1000 కిలోమీటర్ల సముద్ర తీరం కలిగిన ఏపీలో స్థానికులతో పాటు ఇతర రాష్ట్రాలు దేశాల నుంచి వచ్చే పర్యాటకులు ఇప్పటి వరకు ఎలాంటి ఛార్జీ లేకుండానే బీచ్ల్ని సందర్శించేవారు. కానీ ఇకపై ఈ అవకాశం అయితే ఉండకపోవచ్చు. ఇకపై యూజర్ ఛార్జీలు చెల్లిస్తేనే బీచ్లకు ఎంట్రీ ఇచ్చేలా ప్రభుత్వం రూల్స్ని సిద్ధం చేస్తోంది. దీంతో బీచ్లకు వెళ్ళాలనుకునే వారికి ఇకపై జేబులు చిల్లులు పడక తప్పకపోవచ్చు. ఏపీలో ఎంపిక చేసిన బీచ్లలో జనవరి 1 నుంచి పర్యాటకులకు యూజర్ ఛార్జీలు వసూలు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఇందులో బాపట్లలోని సూర్యలంక బీచ్, ప్రకాశం జిల్లాలోని రామాయపట్నం బీచ్, నెల్లూరు జిల్లాలోని మైపాడు బీచ్, కాకినాడ జిల్లాలోని కాకినాడ బీచ్, వైజాగ్లోని ఋషికొండ బీచ్ ఇందులో ఉన్నాయి. ఇన్నాళ్ళు వీటిని ఉచితంగా వెళ్ళి సందడి చేసిన పర్యాటకులు ఇకపై యూజర్ ఛార్జీలు చెల్లిస్తేనే ఎంట్రీ కల్పిస్తారు. రాష్ట్రంలో బీచ్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం దశల వారీగా సుందరీకరణ పనులు చేపట్టబోతుంది. వీటిలో ముందుగా ఈ 5 బీచ్లలో అన్ని సౌకర్యాలను అభివృద్ధి చేయడంతో పాటు సుందరీకరిస్తారు. డిసెంబర్ 31 నాటికి ఈ పనులు పూర్తి చేసి జనవరి 1 నుంచి బీచ్లలో ఎంట్రీ ఫీజు విధిస్తారు. ఇలా వసూలు చేసిన ఛార్జీలను తిరిగి అదే బీచ్లో ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ తాజాగా వెల్లడించారు. ప్రతి పర్యాటకుడి నుంచి 15 నుంచి 20 వరకు ఈ ఛార్జీలు ఉంటాయని తెలుస్తోంది.